పెద్దలందరికీ మా యొక్క గ్రామస్తులకి మరి నాతోటి స్నేహితులకు మరియు తల్లిదండ్రులకు అక్క చెల్లెళ్లకు నాతోటి బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా జరుపుకున్నామంటే మన యొక్క గ్రామస్తుల యొక్క ఎంతో కృషి, దీని వెనక ఎంతో కృషి ఉన్నదని చెప్తున్నాం. అయితే ఇలా ఈ కార్యక్రమానికి ఏంటిదంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఎవరు ఈయన అంటే ఈయన మన తెలంగాణ చరిత్రను తిరగరాసిన ఒక వీరుడు. ఆనాటి మొఘలాయుల పాలనలో మనం జమీందార్ల, పెత్తందార్ల, ఫౌజదార్ల యొక్క దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ వీరుడు అంటే మన సర్దార్ సర్వాయి పాపన్న చెప్పవచ్చు. ఈ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్వగ్రామైన కిలాసాపూర్ గ్రామం జనగామ జిల్లా మరియు అదే పాత వరంగల్ జిల్లా. ఈయన 1650 సంవత్సరంలో జన్మించి 1709 సంవత్సరంలో మరణించడం జరిగింది. అయితే ఈ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర మరిచిన వీరుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే చరిత్రలో మనకు ఈ రాజ్యాన్ని పాలించేది వాళ్ళు ఎవరెవరు అంటే క్షత్రియులు అని, మరియు అదే పెత్తనం చెలాయించే వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, బ్రాహ్మణులు వీళ్ళందరి యొక్క పెత్తనాన్ని మన మీద శూద్రులైన మన పైన అనేక విధాలుగా పొందిందంటే ఇది మనం తరతరాలుగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎలా అంటే తన తండ్రి గౌడ వృత్తిని కొనసాగించేవాడు. తన చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకోవడం వల్ల తనకు కళ్ళు గీసే ప్రోగ్రాం వాళ్ళమ్మ అప్పచెప్పడం జరిగింది. తన కుటుంబ పోషణ కోసం ఏం చేయాలంటే కళ్ళు మనం గీసేది ఈ తాటి చెట్టు ఎక్కి కళ్ళు కుండలు తెచ్చి దింపి ఆ వచ్చిన డబ్బుతోని మనం ఈ సంపాదన మనకి ఏడు సరిపోద్ది. అదే గోల్కొండ కోట పైన మన యొక్క బహుజనుల యొక్క హస్తం, మన యొక్క గౌడ కుటుంబం యొక్క హస్తం ఉంటే ఎంతో బాగుంటుందని ఆయన చిన్నతనం నుంచే తను ఈ విధంగా ఆలోచనలో పడి తన యొక్క కళను సాకారం చేసుకొని మెల్లమెల్లగా తన యొక్క ధీరత్వాన్ని చాటుకోవడానికి తన యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సైన్యం ఎందుకంటే ఎలా ఏర్పాటు చేసుకున్నంటే తను జమీందార్ల, ఫౌజీదార్ల పెత్తనంలో ఈ ఫస్ట్ కోటను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క కోటను ఏర్పాటు చేసుకొని ధనాన్ని ఆ విధంగా రాజుల నుంచి వాళ్ళని జయించి వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని అదే ప్రజలకు ఎంతో సహాయం చేసేవాడు. వ్యవసాయాన్ని పోషించినాడు. తను తీసుకున్న ఇంతకుముందు మొఘలాయుల చక్రవర్తులు ఆ డబ్బును తీసుకొని వాళ్ళు ధనాన్ని వాళ్ళ దగ్గర దాచిపెట్టుకునే వాళ్ళు, వాళ్ళ అవసరాలకు ఉపయోగించేవారు. అలాంటి ధనాన్ని మన బడుగు బలైన వర్గాల వారికి ఉపయోగపడాలని తను ఒక రాజ్య స్థాపన కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. ఒక్కొక్క కోటను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా 20 కోటలను ఏర్పాటు చేసి గోల్కొండ కోట పైన జెండా ఎగరవేయడం జరిగింది. ఆ గోల్కొండ కోట జెండా ఎగరవేయాలంటే ఓన్లీ చక్రవర్తులకే దానికి సాధ్యం. అలాంటి మన గౌడ కుటుంబంలో పుట్టి ఆ యొక్క కోట పైన జెండా ఎగరవేసినట్టే ఒక్కొక్క చక్రవర్తులకు ఎలాంటి తన ధీరత్వాన్ని చూపించిండో వాళ్ళకే అర్థమవుతుంది. అయితే మనకు ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్నకు సమకాలీన అంటే ఔరంగజేబు అంటే ఒక బలమైన నాయకుడు. మొఘలాయుల చక్రవర్తులలో ఔరంగజేబు బలమైన నాయకుడు. 30,000 సైన్యంతో గోల్కొండ కోటపై
పని చేయడం జరిగింది. ఆ విధంగా ఈయన యొక్క ధీరత్వానికి మొఘలాయుల యొక్క చక్రవర్తుల్ని ఎదిరించిన ధీరత్వాన్ని చూసి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన యొక్క శిలాఫలకాన్ని శాశ్వత శిలాఫలకంగా ఉపయోగించడం జరిగింది. ఇప్పటికీ లండన్ మ్యూజియం లో మన యొక్క సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జై గౌడ, మీరు జై జై గౌడ అన్నారు. జై గౌడ అంటే జై గౌడ. బహుజనుల ఐక్యత, గౌడుల ఐక్యత, బహుజనుల ఐక్యత. మనము తెలంగాణ చైతన్యమే కాదు, గౌడ జాతి ఐక్యత మిగతా జాతుల ఐక్యతకు తోడ్పడి ముందుకెళ్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం అనేది రాదు. కాబట్టి మన స్ఫూర్తి మన సర్దార్ సర్వాయి పాపన్న. ఆ సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి తాళ్ళవెల్లంలో ఏమన్నా ఉంది అంటే ఒకసారి మన తాళ్ళవెల్లంల పాలకుల లిస్టు చిన్న సంక్షిప్తంగా అసలైనటువంటి శాసనాలు చేసేటువంటి రాజ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఆ దిశలో ఆలోచించి మన ఐక్యతను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి పెద్దలకు, మహిళలకు, ఇటు యువతకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి దగ్గరలో ఉంది కనుక కొంచెం మనకు టైం వీలు కాక కొంచెం ముందులో జన్మించడం జరిగింది. 1710లో అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇంకా బహుజనులకు రాజ్యాధికారం రాలేదు. ఎందుకు అంటే మనలో ఐక్యత కోల్పోతున్నాము. ఈ విగ్రహాలకు కానీ మనకు కానీ ఎలాంటి విలువలు ఉండవు. ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఓసీలు 5%, ఎల్మలు 0.5%, 0.5% వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి. ఇంకా దళితులు కానీ ఎస్టీలు కానీ ఎవరికైనా ముఖ్యమంత్రి చేయలేని పరిస్థితి. ఒక్కసారి దళిత ముఖ్యమంత్రి అయ్యిండు 75 సంవత్సరాలు. నేను అనేది ఒకటే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే అంబేద్కర్ కంటే ముందు, అంబేద్కర్ 373 సంవత్సరాల క్రితమే మనం సర్దార్ సర్వాయి పెట్టడం వల్ల మనకు రోజు 1000 రూపాయలు వస్తాయి. అదే మనం బహుజన రాజ్యాధికారం వస్తే మనం ఏదైనా సాధించలో ఆయన గోల్కొండ కోటతో పాటు 20 కోటలు ఇవ్వడం జరిగింది. ఆయన ఉంటుంది. అదేవిధంగా భువనగిరి కోట, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కోటలు ఉన్నాయని 21 అంటే ఎంత త్యాగం చేసి ఉండాలి, ఎంత ధైర్యం చేసి ఉండాలి. వాళ్ళ నాన్న ధర్మం ఇంకో దాని మీద డిఫెండ్ అయ్యి లేకపోతే ఇంకో డబ్బులకు డిఫెండ్ అవ్వడం వల్ల మనం ఈ విగ్రహాన్ని నిలబెట్టుకున్న విలువలు ఉండవు. మనము ఏందనేది నిరూపించాలంటే మనము బీసీ రాజ్యాధికారాన్ని సాధించాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనము ఏదైనా సాధించగలము. లేని పక్షంలో మనం ఇలాంటి విగ్రహాలు ఇంకా 100 నిలబెట్టినా అది వేస్ట్ అయిపోతుంది. ఈ విగ్రహాలకు జయంతి గౌడన్ అని ఉప్పల్లో ఉంటాడు, ఆయన స్టార్ట్ చేసిండు. అయితే ఆయన స్టార్ట్ చేసి ఒక 20 విగ్రహాలు ఇప్పించిండు. ఆ 20 విగ్రహాల తర్వాత ఇవాళ రాష్ట్రం మొత్తంలో విగ్రహాలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది ఫోన్ చేయడం జరుగుతుంది, అన్న మాకు విగ్రహాలు కావాలి, ఇంకా మేము కూడా చాలా ఊర్లలో నిలబెట్టుకుంటామని అంటారు. ఈ విగ్రహాలు నిలబెట్టుకొని ఐకమత్యం చాటాలనే ఉద్దేశంతో నేను ఇది వివరంగా చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మహిళలందరికీ, యూత్ కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. వాళ్ళ గురించి ఏం చెప్పను, మన ఊరి ఐక్యత గురించే 2 విషయాలు చెప్పి ముగించుకుంటాను. ఇట్లానే ఇప్పుడు జరిగినట్లే ప్రతి అంశం కూడా ఐక్యతగా అందరూ ముందుకు వచ్చి సహకరించి ప్రతి కార్యక్రమాన్ని మనం ఇట్లానే జరుపుకొని మనం కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా ఆలోచన. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించి నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు బాబాయ్. ఉద్దేశించి మాజీ సర్పంచ్ జనగం రవీందర్ గౌడ్ గారు చెప్పాల్సిందిగా. పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంత పని ఉన్నా, వ్యవసాయ పనులు ఉన్నా, వేరే పనులున్నా, ఇంత జనాభా మన గౌడ్ల ఐక్యతకు నిజర్థనం అని చెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
రెండింటికి ఒకటింటికే భోజనం చేసే వాళ్ళు మన వాళ్ళు అయినా 4 అయినా కానీ ఓపిక కూసురు అంటే మన ఐక్యతకు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నేను ఒక్కటే నిమిషం మాట్లాడదలిచిన సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వీరుడు, గొప్ప ధీరుడు, తన చక్రవర్తిగా పేరు పొందినటువంటి భారతదేశంలో మొదటి చక్రవర్తి అని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరియు ఈరోజు నేను తాళెల్లంలో సర్పంచ్ అయినంటే మన బహుజనులు అందరు కలిసి అన్ని కులాల వారు నాకు వేసినందుకే నేను కూడా సర్పంచ్నైనా అని మరొకసారి మన గ్రామ ప్రజలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను సర్పంచ్ కావడమే కాదు, అదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 374 సంవత్సరాల క్రితమే తను ఒక సర్పంచ్, ఒక ఎంపీడీసీ, ఒక నియోజకవర్గం కాదు, ఆనాడే వరంగల్ కోటను కొట్టి, భువనగిరి కోటను కొట్టి, గోల్కొండ కోటనే రాజ్యం వెళ్ళినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం ఒక ఊరికే అంకితం కోసం ఆలోచించొద్దు, ఒక మండలం కోసం ఆలోచించొద్దు, రాష్ట్రం మొత్తం మనం రాజ్యం పౌరుజనులకు కనుకోండి. మన గౌడ జాతి ఒక్కటే ఐక్యత ఉండి మిగతా కులాల వారిని కూడా ఐక్యత ఈ లెక్కన తీసుకురావాలని ఇక్కడికి వచ్చినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సర్దార్ సర్వాయి పాపన్న లాగా మన బహుజనం అందరూ ఏకమయ్యి రాజ్యాధికారం తెచ్చిందాడే ఈ విగ్రహానికి ఇక్కడ ఉన్న జనానికి అందరికీ చేతులు ఎత్తి దండం పెడతాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమందిని ఏకం చేసి భోజనాలు పెట్టి ఒక పండుగ వాతావరణం చేసి నెల రోజుల నుంచి కష్టపడుతున్నటువంటి కమిటీకి, ఈ అధ్యక్షుల వారికి, మన కులానికి మరొక్కసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఇలాంటి నాయకునికి మన వాళ్ళు ఇంతకుముందే చెప్పారు, నేను చెప్తే ఆకలిస్తుంది కాబట్టి మీరు ఉండలేరు, నేను అర్ధ గంట మాట్లాడితే కాబట్టి నేను దయచేసి ఐక్యత ఉండండి, మిగతా కులాలను ఐక్యత తీసుకురండి. ఒక మండలమే కాదు, ఒక రాష్ట్రాన్ని కూడా ఏలేంట అధికారం మనకుందని సభాముఖంగా తెలియజేస్తున్నా. తను ఆనాడే బీదవాడు అయినా కూడా గౌడ్ల కులంగా పుట్టినందుకు మన గౌడ్లు ముందుకొచ్చి సర్దార్ సర్వాయి పాపన్న పెట్టినారు కాబట్టి వాళ్ళందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ మిగతా కులాలను కూడా మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, సాకలి సాయన్న, దురేకుల పేరు సాహెబు వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకుంటూ ఒక 12 మందిని తయారు చేసిన ఫ్రెండ్స్ని, దోస్తులని, అది 12,000 మందిని తీసుకుపోయినటువంటి ఘనత 374 సంవత్సరాల కిందనే ఉంది సర్దార్ సర్వాయి పాపన్నకు అని చెప్తున్నా, తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తిని స్ఫూర్తి తీసుకొని మనం మళ్ళీ కూడా అన్ని పదవులలో ఉండాలంటే కూడా మన బహుజన కులాలన్నీ ఏకం చేసి రాష్ట్రాన్నే మనం ఏలాలని మనం ఐక్యతకు నిదర్శనమని తాళెల్లంల గ్రామ గౌడ సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. ఈ సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహానికి స్ఫూర్తినిచ్చి ఫస్ట్ ఇది పెట్టాలని ఆలోచన వచ్చిన కానించి కూడా ఇదొక పార్టీగా దీన్ని తీసుకోవద్దు, ఎలక్షన్ ముందర వచ్చినప్పటికి కూడా దాన్ని ఆపాలని ఆపి ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అక్కడ కమిటీన్య కులం ఇది ఒకటి ఎక్కడొచ్చిందంటే ఇది రాజకీయం దాకా ఇప్పుడు వచ్చింది, పెద్దగైనాక ఫస్ట్ ఒక 5గురు తోటి వచ్చింది. మన కమిటీని కానించి యాదిగౌడు, ఆదిగౌడు, ఇప్రగౌడు ఇలాంటి స్థలంలోకి వెళ్ళి వచ్చిన మన ఒక శివ కుటుంబం మనది. ఈ కుటుంబం ఇంతవరకు వచ్చిందంటే ఇలా విగ్రహాలు పెట్టుకున్నాం, ఎంతో స్ఫూర్తిని తీసుకుంటున్నాం. మన గౌడ కులానికి ఒక బలం ఎంతైనా ఉంది. ఈ ఐక్యత కొనసాగాలని ఎన్నో ఇబ్బందులు వచ్చిన గ్రామంలో 20 మంది కమిటీని పెట్టుకొని ఆ కమిటీ తరఫున ఒక్కొక్కరి కోప్పడకుండా దానికి ఏ విధంగా ఆలోచన చేసి ఎంత ఆలోచనగా దాన్ని తీసుకున్నామో మా 25 మందికి తెలుసు. ఆ విధంగా ఇవాళ 130 మంది 140 మంది కూడా ముందుకొచ్చి దీన్ని చందాల వారిగా విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత ఉత్సాహం పరిచినవారంటే అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గౌడ కులానికి గౌడ కులానికి ఎట్లా బతికింది, ఇది ఫస్ట్కెళ్ళి కళ్ళు అమ్ముకొని బతికినాం మనం. ఆ కళ్ళు అమ్ముకోకుండా ఇవాళ రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్లు అని చెప్పి ఒక్కొక్క రూపాయలు పెట్టి కళ్ళు కంపౌండ్లు బంద్ చేసిండ్రు. ఇలా జాబులు ఎత్తుకోవాల్సి వస్తుంది. జాబులు ఉన్నాయా? లేవు. మందులు తాగి బతికి రోడ్ల పోటీ పడిసి వస్తున్నాం. అలాంటి నాయకులకు మనందరం ఐక్యత ఉంటే ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం, ఎంపీలను గెలిపించుకుంటాం,
మంత్రులు మనమే అవుతాం. ఆ విధంగా కొనసాగాలని నా యొక్క కోరిక అందరికీ చెప్తున్నాం. అదక్క ఇది ఒక గౌండపురం ఒక ఉద్దేశం ఏంటంటే గౌండపురం ఎట్లా బతికిందో ఒక ముచ్చట చెప్తా, ఒక పాట పాడుతానండి. తాటికల్లు మంచిగున్నాదయ్యా తాగి దయదక్కలాడేరు రారండయ్య అంటే తాటికల్లుతోటి ఎంత మందిని దయదక్కలు ఆడించినాము. ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వాళ్ళు కలిగేసి ఇప్పటిదాకా కూడా ఆ తాటి కళ్ళతోటి ఎంతమంది బతికినాము. ఆ బతుకు తెరువులు ఎక్కడ చేసి ఈ రెడ్లు మన ఐక్యత రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కులాల వారిగా సీట్లు లేకుండా ఏకగ్రహంగా ఎన్నికలైనా కానీ మనోళ్ళు గెలిచి సీఎం దాకా పోతే మన కంపౌండ్ పెట్టుకోవచ్చు, మన బతుకు మనం బతకొచ్చు. కాబట్టి నా ఉపన్యాసం నేను పూర్తిగా చరిత్ర జోలికి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఆనాటి పరిస్థితుల్లో అసలు వాస్తవంగా ఇటువంటి విగ్రహాలు ఎందుకు పెట్టాలి, విగ్రహాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంది అనే విషయం మాట్లాడుకున్నప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ దొరలు ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు. 400 సంవత్సరాలు పరిపాలించారు. 1600 సంవత్సరం నుంచి 1947 వరకు పరిపాలించారు. మనలో మనకు ఐకమత్యం లేక బ్రిటిష్ దొరలు మనల్ని ఒక బానిసల్లాగా చూస్తూ చేసిన పనికి వేతనం ఇవ్వకుండా కనీసం తిండి దొరకని పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆనాటి స్వతంత్ర పోరాట నాయకులందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి భావించడం జరిగింది. భారత స్వతంత్ర పోరాటంలో గొప్ప వ్యక్తి అయినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజు చేసిన పని ఏంటంటే భారతదేశంలో వినాయక చవితి అనే పండుగ జరపాలని చెప్పి కోరుకున్నాడు. అదేవిధంగా శివాజీ అనే మహారాజు చనిపోతే శివాజీ పండుగను జరపాలని కోరుకున్నాడు. ఆ వినాయక విగ్రహం పెట్టడం వల్ల ఏ ఉపయోగం అంటే ఆ వినాయకుని కోసమన్నా మనం కలుస్తాం, ఆ శివాజీ కోసమన్నా మనం కలుస్తాం, మనలో మన ఐకమత్యం పెరుగుతుందని చెప్పి ఆనాడే ఈ శివాజీ ఉత్సవాన్ని తర్వాత గణేష్ ఉత్సవాన్ని బాలగంగాధర్ తిలక్ గారే ప్రారంభించడం జరిగింది. అదే సందర్భంలో 1600 సందర్భం అనుకుంటే మనం 17వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్నటువంటి బహుమని సామ్రాజ్యం మొత్తం 5 ముక్కలుగా విడిపోయినప్పుడు మన హైదరాబాద్ పరిపాలించే రాజులు కొంత కుతుబ్ షాహీలు కొంత బలహీనంగా ఉన్నారని చెప్పించి ఢిల్లీని అప్పుడు పరిపాలిస్తున్న రాజు షాజహాన్ చక్రవర్తి. షాజహాన్ చక్రవర్తి ఏం చేసిందంటే ఈ హైదరాబాద్ రాజ్యాన్ని మనం వశపరచుకోవాలని చెప్పేసి ఔరంగజేబ్ని హైదరాబాద్కు పంపడం జరిగింది. ఆయన కొడుకుని ఈ రాజ్యం నువ్వు పరిపాలించి బిడ్డ అని చెప్పి. ఔరంగజేబు గారు అప్పుడు యువకుడు, ఆయన కొంత రాజ్యాన్ని పరిపాలించే స్వాధీనం చేసుకునే సత్వం లేదు. వాస్తవంగా ఈ చిన్న చిన్న ఊర్లలో అధికారం చేపడితే ఏం రాదు, రాజ్యాధికారమే మన చేతిలోకి రావాలని చెప్పేసి ఆయన మెల్లమెల్లగా అంచెలంచెలుగా సైన్యాన్ని పెంచి పోషించి రుస్తుం అలీ ఖాన్తో యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో బహుజనుల చేతికి రాజ్యాధికారం ఎందుకు రావడం లేదంటే మనలో ఉన్న అనైక్యతే దానికి కారణం. మన గౌడ్ల మీద ఒక అపవాదం ఉన్నది. కమ్మకట్టు కులం కలిసి ఉండదని ఒక సామెత ఉన్నది. కమ్మకట్టు కులం కలిసి ఉండదు కాదు, కమ్మలన్నీ కట్లు కట్టి కట్టేస్తే ఎవడు బయటికి కూడా సత్యాన్ని మనం నిరూపించాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ ఏదో ఒకటి ఉండాలి. భారత స్వతంత్ర పోరాటంలో ఒక జెండా 3 రంగుల జెండా కింద పనిచేసినాం. ఆ జెండా ఎందుకు అంటే అది ఒక స్ఫూర్తి. ఆ జెండా ఉంటే ఆ జెండా కింద అప్పుడు ఎన్ని రోజులైనా మనకు రాజ్యాధికారం చేతికి రాదు. ఈరోజు మన అల్పసంఖ్యాకులైన రెడ్లు ఇంకా అల్పసంఖ్యాకులైన వెలవల రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టే కారణం మనలో ఉన్న ఐకమత్య లోపమే. పుడితే గౌడై పుట్టాలి, పుడితే రాజై పుట్టాలి, పుడితే రాజై పుట్టాలి, పుడితే గౌడై పుట్టాలి. ఆ గౌడ జాతి పౌరుషాన్ని పునికి పుచ్చుకోవాలి. ఆ గౌడ జాతి యొక్క పౌరుషాన్ని పునికి పుచ్చుకొని ప్రతి గౌడులో గౌడ జాతి ఒక్కటే మన ఒక్కరం యూనిటీగా ఉన్నంత మాత్రం మనకు అధికారం రాదు. ఒక గౌడు ఒక యాదవ్, ఒక గౌడు ఒక ముదిరాజు, ఒక గౌడు ఒక రజకుడు మనతో పాటు పక్కన ఉన్న సామాజిక వర్గాన్ని కలుపుకపోవాలి. వాళ్ళని కలుపుకున్నప్పుడు వాళ్ళు పోటీ చేస్తే మనం సపోర్ట్ చేయడం, మనం పోటీ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయడం చేసినప్పుడే ఈ బహుజనులందరూ ఏకమవుతారు. ఆ బహుజన సామ్రాజ్యం సిద్ధిస్తుంది. ఆనాటి సర్వాయి పాపన్న ఆశయాలు కూడా మనం సాధించగలుగుతామని తెలియజేస్తూ మరొక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై గౌడ, జై గౌడ, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకు.
జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకు. మరి గౌడ కమిటీ సభ్యులు, అధ్యక్షులు నరసింహ, మిగతా సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అయ్యా, ఇప్పటిదాకా చెప్పారు మన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలియకల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాట్లాడినటువంటి సబ్జెక్ట్లో మాధవని వెంకన్న, మన మాధవని వెంకన్న టీచర్ గారు కాబట్టి మనకు టీచర్గా బోధించినటువంటి సరైన సబ్జెక్ట్ అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం, ఈ కార్యక్రమానికి నన్ను కూడా గౌరవించారు అంటే మరి ఇది మన ఐక్యత. మీ అందరూ తెలుసు, ఒక మాట అప్పుడు ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మాత్రమే ఉన్నారు. గత 40 సంవత్సరాల కింద నేను రాజకీయాలకు వచ్చినా, ఎట్లా వచ్చినా గీత కార్మికులు ఇబ్బంది పడుతుంటే, ఆప్కార్ వాళ్ళు వచ్చి లొట్లు వల కొడుతుంటే, ఆప్కార్ వాళ్ళు వచ్చి మోకులు గుంజుకుంటుంటే, అరాజు పట్టిన వాళ్ళు దౌర్జన్యంతో వసూలు చేస్తుంటే పన్నులు, రంగం మీదకి 40 మంది యువకులను తీసుకొని ఏకతాటిగా దాడి చేసినటువంటి పరిస్థితి మాకున్నది. అప్పుడు అయ్యా చాలా విలువ, అప్పుడు ఇతర పనులు లేవు, మన వాళ్ళు మన పిల్లలు చదువుకోలే, అందరం తాళ్ళెక్తేనే బతాం అనే ఆలోచనతో మాకు మామూలాలు ఇవ్వాలంటే మన పెద్దలు ఇవ్వకుంటే పోరాటం చేసి, ఆ పోరాటంలో ఈ అరాజు మామూలని ఎంత కొట్టి సొసైటీ చేపించినము. ఆ సొసైటీకి అధ్యక్షుడిగా 10 ఏళ్ళు నేనే ఉన్నా. తర్వాత గురగంట అచ్చాలు నిలబెట్టాం. ఆ దృష్టితోనే గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయంటే నువ్వు నిలబడాలని మన గీత కార్మికులు ఎక్కువ సంఖ్యలో నన్ను నిలబెట్టి, ఆ రోజు కూడా ₹1 లేదు, ₹1 ఖర్చు పెట్టలే. మన గీత కార్మికులు అరే మీకు ఏమైనా పోవాలంటే ఇతర జాతీయులకు కళ్ళు పోసిరు, వాళ్ళే ఓట్లేమని నన్ను గెలిపించిర్రు. నాతో పాటు మన గీత కార్మికులు మో సత్తయ్య గెలిచిండు, గురగంట అచ్చాలు గెలిచిండు, మన జనం శివమ్మ గెలిచింది. గీత కార్మికులని కలుపుకొని ఆ రోజు ఆ పోరాటంలో వెనక కొట్టి చేతికి అధికారాన్ని రప్పించినటువంటి పరిస్థితి మనకు కలిగింది. అంతేకాదు ఇప్పుడు మనం నిలబడి మాట్లాడేటువంటి జాగ పోరాటం పెద్దగా జరిగింది. ఈ జాగ పోరాటంలో వేరే వాళ్ళు చేరితే వాళ్ళని ఇప్పట్లాడి మన ఇప్పుడు ఉన్నటువంటి ఐక్యతతోనే జనమంతా ఐక్యతగా నిలబడి పోరాడి చేస్తే అప్పుడు ఈ భూమి యజమాని ఇట్లయితే కాదు అట్లయితే కాదు కేసులు పెడుతున్నారు. జైలు కూడా పోయినాం. నేను మాధవన్ దుర్గా, గంజి దామోదర్, కుమ్మనారాయణ 8 రోజులు జైల్లో వేసిర్రు. అయినా వచ్చినట్టు వదిలేదు లేదు అని అంజనేయుల గుడిని, ముత్యాలమ్మ గుడిని తీసుకొచ్చి ముత్యాలు విగ్రహం పెట్టి గుడిలో నిలిపినాం. మరి ఈరోజు చాలా కన్నుల పండుగగా ఉంది. నన్ను కన్న నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, మహిళలు, తర్వాత యువత, చిన్నపిల్లలు, ఇలా నిజంగా ఈరోజు ఒక నిజంగా కన్నుల పండుగగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నిజంగా నాకు చాలా మాటలు తక్కువగా మాట్లాడాలని ఉంది, కానీ ఎక్కువ మాట్లాడాలి. ఇది సందర్భం. ఈ సందర్భంలో తప్పకుండా నేను మాట్లాడాలి. ఎందుకు? సర్వాయి పాపన్న 1650లో జన్మించిండు. ఎప్పుడు చనిపోయాడు? 1709 సంవత్సరంలో. అంటే నిండా 60 ఏళ్ళు నిండక ముందే చనిపోయిండు. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టిండు? 30 ఏళ్ళు రాజ్యాధికారం చేసిండు. 30 ఏళ్ళు అంటే 29వ ఏటనే రాజ్యాధికారాన్ని చేపట్టిండు. యువకులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 1650లో జన్మించినటువంటి సర్వాయి పాపన్న 1679వ సంవత్సరంలోనే రాజ్యాధికారాన్ని చేపట్టిండు. 30 ఏళ్ళు నిండక ముందే
మీరంతా కూడా 30 ఏళ్ళు నిండని యువకులే. ఎందుకు రాజ్యాధికారికి దూరంగా ఉంటున్నారు? ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటారు? మీరు రాజకీయం చేయాలి. ఇది మీ భవిష్యత్తు. ఆయన ఏం చేసిండు? కళ్ళు గీసిండు. కళ్ళు గీసేటప్పుడు మోకులో ఏముంటుందో మనందరికి తెలుసు. ఏముంటది? బడిసే కత్తి ఉంటది. కళ్ళు గీసే కత్తి. కత్తితో ఏటేసిండు? ఎవరినేసిండు? ఏటు? మొగలాయి చక్రవర్తి సైన్యాన్ని వేసిండు అటు. కళ్ళు తీసి కప్పం కట్టకపోతే, డబ్బు లేకపోతే ఎవడినైనా వదిలేదేలే. ముందు కట్టాల్సిందే. బతకాలంటే డబ్బు కావాలి. ఓటేస్తున్నాం. ఎంత దుర్మార్గం! ఓటు అమ్ముకుంటున్నాం. 500 రూపాయల కోసం, 1000 రూపాయల కోసం ఓటు అమ్ముకుంటున్నాం. భవిష్యత్తును అమ్ముకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తును అమ్ముకుంటున్నాం. పిల్లలని తాగుబోతులకు బానిసలు చేస్తున్నాం. నిజంగా రాజకీయాల వెంట, నాయకుల వెంట పంపించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఏ ఏజ్లో వెళ్ళాలి పిల్లలు? రాజకీయ నాయకులు నిజంగా ఒక మాఫియా నడుస్తుంది. మద్యం మాఫియా. లేదండి, మద్యం మాఫియా. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి తాపుతున్నారు. మన భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. మన భవిష్యత్తు, మన పిల్లలు, మన భవిష్యత్తు ఎవరు? మన పిల్లలే. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయితే మనం ఎందుకు? తాగి ఊగడానికి మన పిల్లలు కాదు అంట. మనం అనుకుంటున్నాం కళ్ళు కాంపౌండ్లు కాదు, మద్యం దుకాణాల వెంట తిరుగుతున్నారు. నిజంగా మద్యం దుకాణాల వెంట మనం పంపుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. మద్యం దుకాణాల వెంట పంపకండి. నేను ఒక్కటే చెప్తున్నాను, పిల్లలపై కన్నేసి ఉంచండి. పిల్లల్ని కాపాడుకోండి. భవిష్యత్తును కాపాడుకున్నట్టే పిల్లల్ని కాపాడుకుంటే. పిల్లల్ని కాపాడుకోకుండా భవిష్యత్తును కాపాడుకుంటామంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఒక్కసారి మనం సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రకు వెళ్తే, తన గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి 12,000 మందికి దాన్ని విస్తరించి ఆఖరికి గోల్కొండ కోట అని 7 నెలలు పాలించిండు. గోల్కొండ కోట సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు దాదాపుగా తెలంగాణ కూడా వెనకాలే కొన్ని నెలల పాటు యుద్ధం చేసిండు. యుద్ధం చేసి ఆఖరికి ఆయన తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా గోల్కొండకు, అంటే తనకు రాజ్యాధికారమే ముఖ్యం, ఎంతో మంది బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం ఆయన పాటుపడడం జరిగింది. మరి మీరేం చేస్తారు? ఆయన నిద్ర పోకుండా ఏమన్నా వాట్సాప్ లో, వాయిస్ కాల్లో ఎవరేమన్నా అందరినీ భరిస్తూ తాను ఇంత దాకా తీసుకురావడంలో తాను నిజాయితీగా, వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువసేపు మాట్లాడటానికి టైం లేదు కాబట్టి అందరూ మాకు ఈ కమిటీకి సంబంధించిన అందరికీ పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మేము ఇప్పటికీ 3 నెలల సంది ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముందుకు వచ్చినాం. నాతో పాటు నా కమిటీ సభ్యులందరూ నాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనకు చందాదారులు ఇట్లా నాకు మెయిన్ ముఖ్యం. నాకు చందాదారులు ఇట్లా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు నాకు చందా రాస్తానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు నాకు చందాలు రాశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. నన్ను ఇంతగా గౌరవించినందుకు ఊరిని మొత్తానికి ధన్యవాదాలు చెప్తూ నా చిన్న సందేశం. పెద్దలు, యువకులు, నాకు సరే నేను గతంలో చేసినటువంటి కార్యక్రమం కన్నా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఇందులో కార్యకర్తలు, యువకులు ఉండి చాలా ఈ గ్రామానికి ఈ సర్దార్ పాపన్న విగ్రహం వర్ణించుకోవడం చాలా సంతోషం. ఇప్పుడు నేను ఆ సర్దార్ పాపన్న నాయుడు విషయానికి పోకుండా ఒకటే ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను మన గౌళ్ళ సంఘానికి. దయచేసి ఆ యొక్క ఎందుకు ఇదివరకు కూడా నేను చాలా అటువంటి సందర్భాలలో చాలా మందికి చెప్పినా
ఎందుకంటే మన కులంలో ఎవరైనా చచ్చిపోతే కనీసం అన్నం పెట్టలేని స్థితి ఉంది ఈడ. నేను 2-3 సంవత్సరాల నుంచి హెచ్చరిస్తున్నా మన సంఘానికి. ఈ సంఘం తరఫున ఇప్పుడు సంఘం ఏర్పడ్డది, మన యువకులు ఉన్నారు. దయచేసి నేను కూడా 2-3 సంవత్సరాలకు పోయినా వాళ్ళు తినకుండా పోతే కూడా వాళ్ళు చుట్టాలు బంధువులు ఉండి ఏది కనీసం ఈ ఎల్లాలో మాకు అన్నం పెట్టలేదు అని అనుకుంటూ పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని దయచేసి నేను 2-3 సంవత్సరాలు మన గ్రామ కులానికి చెప్తానే ఉన్నా, కనీసం ఒక 10 కిలోలో 20 కిలోలో వచ్చినటువంటి వాళ్ళకు చచ్చిపోయిన ఆ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ మన సంఘం ద్వారానే ఎట్లా చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఇప్పటి నుంచి అయినా మన సంఘం ఒక కమిటీగా ఏర్పడ్డది, ఓ ఐక్యతగా ఏర్పడ్డది. దయచేసి ఇప్పటి నుంచి ఎవరన్నా చచ్చిపోతే ఇంత అన్నం పెట్టే కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా కోరుతూ ఈ చిన్న ఉపన్యాసాన్ని తొందరగా తమ్ముడు తొందర రావాలి. కమిటీ సభ్యులు అట్నే అందాక తీసుకుంటూ వచ్చింది. ఇక్కడ చూడాలి అందరూ, అందరు ఇటే చూడదు, ఎక్కడ చూడదు. నాకే కెమెరా చూడండి. ఇప్పుడు అధ్యక్షుల వారిని ముందుగా సన్మానించుకుందాం. ఫస్ట్ గౌడ సంఘం అధ్యక్షులు 1 by 1 ఫస్ట్ చేయి తీసుకురండి ఫాస్ట్ గా. కొద్దిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే తర్వాత మీ అందరికీ సన్మానం ఉంటుంది. చప్పట్లు కొడితేనే సన్మానం అనుకోండి. ఇక్కడ చూడాలి, చూడండి చూడండి రైట్. రైట్. నెక్స్ట్ ఉపాధ్యక్షులు నకరకంటి అంజయ్ గౌడ్ గారు. నిలవడం మంచిగా జనగం అంజయ్ గౌడ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ చూడాలి, చూడండి ముందుకు రా, ముందుకు కొంచెం దగ్గరకు రైట్ రైట్ చూడాలి చూడాలి. పానుగుల దశరథ గారు. నెక్స్ట్ మాదకొండ వెంకటేశ్వర్లు. ఏం కాదు, ఉండండి పక్కనే ఉండండి పక్కనే ఉండండి ఏమైతే కానీ ఇక్కడ చూడాలన్నా సార్, ఇటు చూడాలి ఒకసారి. గోపకొండ చిన్నస్వామి గారు తమ్ముడు. నెక్స్ట్ జనగం శేఖర్ ఇప్పుడు సన్మానం చేస్తారు. సన్మానం అయిన వాళ్ళు కింది దిగాలి, సగం వాళ్ళు చేసిన వాళ్ళని కూడా. ఓకే, అవకాశం ఇస్తాం. జనగం శేఖర్ ఇప్పుడు జనగం శేఖర్ సన్మానం చేస్తున్నాడు. చూడండి. నెక్స్ట్ కొమ్మగొని భిక్షం గారిని సన్మానం చేయాల్సింది గోపకొండ వెంకన్న గారు. నెక్స్ట్ చూడండి సార్, ఇటు చూడాలి. పానుగుల బుచ్చిరాములు కానీ మాదగొండ లింగస్వామి గారిని రావాలి. మాదగొండ లింగస్వామి గారు సన్మానించాలి తొందరగా. తమ్ముడు దా. పానుగుల బుచ్చిరాములు గారిని తొందరగా దా. సార్, ఇటు చూడండి కొంచెం కొంచెం. ఓకే రైట్ అన్న కొంచెం. నెక్స్ట్ భక్తుల వెంకన్న గారు రెడీగా ఉండాలి. భక్తుల వెంకటేశం గారు నెక్స్ట్ రెడీగా ఉండాలి. పానుగుల గోపాల్ గారు రా. గోపాల్ దా ఫాస్ట్ తొందరగా. ఎట్లా నువ్వు చాలా ఫాస్ట్ ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. భక్తుల వెంకటేశం గౌడ్ గారి. ఓకే రైట్. ఇటు చూడండి, చూడండి చూడాలి చూడాలి. వెంకట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మాదగొండ రమేష్ జనగం సుధాకర్ గౌడ్ సన్మానం చెప్పు. మాదగొండ రమేష్ ని చూడండి సార్, ఇటు చూడాలి. అటు కాదు, ఇటు ఫస్ట్. చిల్లకాయ చూసి నకరకంటి నాగేష్ గౌడ్ తమ్ముడు. యాదగిరి గౌడ్ రెడీగా ఉండాలి సన్మానం చేయడానికి. రావాలి జనగం యాదగిరి గౌడ్. కండువా మంచిగా వేసుకో అన్న, మంచిగా వేసుకో కండువా. ఇటు సైడ్ వేసుకో, 2 సైడ్.
నెక్స్ట్ నగరకండి ప్రవీణ్ సన్మానం చేయడానికి రెడీగా ఉండద్దాం. నెక్స్ట్ దోసపాటి రాజు, నగరకండి ప్రవీణ్ ఫస్ట్ జన యాదగిరి. సన్మానం చేసిన వాళ్ళు, సన్మానం తీసుకున్న వాళ్ళు వేదికని కాల్ చేయాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ నగరకంటి ప్రవీణ్, పానుగుల అంజయ్ గారిని, పానుగుల అంజయ్ ఉప సర్పంచ్ లేడా? పానుగుల అంజయ్ ఉప సర్పంచ్. నగరకంటి శివ సన్మానం చేస్తున్నాడు. పానుగుల ప్రవీణ్ గట్టిగా. ఆ సన్మానం అయిపోయిన వాళ్ళు, సన్మాన గ్రహీతలు మన అన్నదాన కార్యక్రమాన్ని చూసుకోవాల్సిందిగా కోరుచున్నారు. వీరపల్ల రామస్వామి, నగరకంటి ప్రవీణ్ దా సన్మానం చేయాలి. నగరకంటి ప్రవీణ్. ఓకే చూడండి. నెక్స్ట్ కొమ్మకొండ జనార్దన్, జనగా శేఖర్ గౌడ్ రెడీగా ఉండాలి సన్మానం. నగరకంటి శివ, పానుగుల శివ ఇద్దరు. నెక్స్ట్ ఎవరు జరిగి ఇటు చూడండి అన్న సైడ్ సైడ్. నగరకంటి వెంకటేశ్వర్లు ఇక్కడ. కొమ్మకొండ జనార్దన్ ని నగరకంటి వెంకటేశ్వర్లు ఎక్కడ ఉన్నాడు? ఓకే రైట్. నెక్స్ట్ నగరకంటి వెంకటేశ్వర్లు దా. నెక్స్ట్ చూడాలి చూడాలి. ఇద్దరు పిలుస్తాం. జనగం శేఖర్ ని ఇప్పుడు సన్మానం చేసుకున్నాం. మీ ఇద్దరు రండి, మీరు అందరు రండి సన్మానం చేద్దాం. తమే నరసింహ సాల్వై. నెక్స్ట్ ఎవరు? నేను 10 గంటల వరకు ఇంటికానే రండి. ఫస్ట్ ఇట్లా సన్మానం చిన్న అన్న కొంచెం అందరు రండి, మనది కార్యక్రమం రండి. ఎవరైతే ఇంకా సన్మానం బాగుందో కొమ్మ లింగస్వామి దా. డాక్టర్ సాబ్ అందరు ఊరికి అందరికి డాక్టర్ కదా, అందరు సన్మానం చేయాలి దా. నెక్స్ట్ బైరు వెంకన్న గౌడ్, చలో సన్మానంగా ఇన్వాల్వ్ కాని వాళ్ళు అందరు రండి. బత్తుల జనార్దన్ దా, బత్తుల జనార్దన్ తమ్ముడు దా, ఫాస్ట్ గా రావాలి, ఇన్వాల్వ్ కావాలి దా. బత్తుల జనార్దన్. నెక్స్ట్ ప్రవీణ్ అందరు నిలబడి, అందరు నిలబడి. కొంచెం షీల్డ్ కింద. హలో కింద పెట్టు. గురగంటి కుమార్ సార్ రెడీ ఉండాలి. సైడ్ కుండు ఇక్కడ చూడాలి, పట్టుకొని చూడు. శాల్వా శాల్వా పట్టుకో. రైట్ ఓకే. గురగంటి కుమార్ సార్ అది కూడా తీసిన. అందరు ఉండాలి, ఇది మన ప్రోగ్రామ్. రండి అందరు. నెక్స్ట్ ఎవరు? రికార్డ్ అవ్వలేదు. బత్తులే వెంకన్న, కొంపేలు అంజయ్య, కూసో కూసానా. కొంపేలు అంజయ్య దా తమ్ముడు దా. కొంపేలు అంజయ్య రావాలి. బావ దా సన్మానం చేద్దురా, లేకపోతే నీకు సన్మానం చేస్తా. ఇటు చూడండి. రావాలి. ఇటు చూడండి. మాధవని సాయిరత్నం రెడీ ఉండాలి. పానుగుల స్వామి, శివ మన రైట్. ఇటు చూడండి. ఇంకా సన్మానం అయిన వారు వెంకటేశ్వర గారు రండి.
నగరకంటి అంజయ్య గారు, నగరకంటి రావులు గారు రండి. మాదకొండ దుర్గయ్య గారు, జనగం అంజయ్, జనగం నగరకంటి వెంకటేశ్వర్లు, మాదకొండ లింగస్వామి, బొత్తుల వెంకన్న, అందరు నిలబడండి. నెక్స్ట్ 51,116 రూపాయలు వాళ్ళు విరాళంగా ఇచ్చి మన కార్యక్రమం దిగ్విజయంలో వాళ్ళు తప్పపాత్ర చేసిరు కాబట్టి వారికి మనం ఘనంగా అభినందనలు, ధన్యవాదాలు తెలపాలి. అధ్యక్షుల వారు నిజంగా కూడా అధ్యక్షుల వారు గట్టిగా కొంచెం వెనక్కి జరగండి. ఓకే, నెక్స్ట్ అధ్యక్షుడు ఉండాలని అందించారు. అంతేకాకుండా విరాళాల సేకరణ కోసం వెళ్ళిన మన కమిటీకి కూడా వాళ్ళు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముందు ముందు కూడా ఇంకా ఘనంగా విరాళాలు ఇస్తూ మన కమిటీ యొక్క ఐక్యతకు ముందు తీసుకోవాలని కోరుచు వారిని ఆహ్వానిస్తున్నాం. మిగతా వాళ్ళందరూ వెళ్ళాలి, ఇక అందరూ వెళ్ళాలి, ఎవరు ఉండదు. గౌడ సంఘము ప్రెసిడెంట్ పానుగుల గోపాల్, ఏం సంఘం ప్రెసిడెంట్ ఉండాలి, ఇక్కడ పోవద్దు, మీరుండి. గోపిమా రెడీ ఉండు. చాలా మంది కంగారు వరకు అందరూ మీతో జనగామి సుధాకర్, మాధవన్ లింగస్వామి, అమౌంట్ 20,116 రూపాయలు తమ్ముడు విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ముందు మంచి సహకారం అందిస్తూ యువతకి ఇదే. బెంగి లింగస్వామి వచ్చిండా? రైట్. నగరకంటి శ్రవణ్ వచ్చిండా? రైట్. ప్రెసిడెంట్ ఉండా? నెక్స్ట్ నగరకంటి అంజయ్ గారు, నగరకంటి అంజయ్య, మాధవన్ సాయి కుమార్, మాధవన్ నరసింహ. చాలా తొందరగా ప్రెసిడెంట్ సార్ రెడీగా ఉండ. నెక్స్ట్ నగరికంటి నాగరాజు సన్మానించాలి. ఎవరు చప్పట్లు కొట్టట్లేరు. నెక్స్ట్ పానుగుల స్వామి, పానుగుల స్వామి దా, పానుగుల స్వామి దా, పానుగుల స్వామి దా. ఓకే, చూడాలి. పంపు. మాకు బాగా రాజు నగరకంటి అంజయ్ గారిని అన్న రాజా నా సైడ్ ఉండి నగరకంటి మాధవన్ చిన్నస్వామి సరే. స్వామిని సన్మానం చేయడానికి కొమ్మగొండ లింగస్వామి దాదా. నెక్స్ట్ దా గుణగంటి కృష్ణ వేదిక మీద రావాలి. గుణగంటి కృష్ణ వేదిక మీకు రావాలి.
నాయకుడు ఒక్కరు ఇంకా మీ కమిటీ వాళ్ళు ఎవరు ఉంటే వాజగోని వెంకటేశ్వర్లు గౌడ్, తండ్రి లింగయ్య సీనా పాలకూరు లింగస్వామి తండ్రి నరసింహ అధ్యక్షుడే సన్మానం చేశాడు. పాలకూరు లింగస్వామి తండ్రి నరసింహ. నెక్స్ట్ జంగం శేఖర్ గౌడ్ తండ్రి ఊసయ్య. జంగం శేఖర్ గౌడ్ తండ్రి ఊసయ్య సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మాధవన్ నరేష్ గౌడ్ తండ్రి కృష్ణయ్య. మాధవన్ నరేష్ గౌడ్ నరేష్ తర్వాత నగరగండి సంజయ్ గౌడ్ తండ్రి. హలో బ్రదర్ కొంచెం సైడ్ చూడు. నెక్స్ట్ నెక్స్ట్ గోపగోని యాదయ్య గౌడ్. గోపగోని యాదయ్య గౌడ్ భక్తుల వెంకట వచ్చిండు. నకరకంటి సాయుధులు తండ్రి మాధవని యాదయ్య గౌడ్ అధ్యక్షుడు చేయాలని చెప్పింది. అధ్యక్షుడే చేస్తాడు. మాధవని హరికుమార్. గోపగోని యాదయ్య గౌడ్ తండ్రి అచ్చయ్య. నెక్స్ట్ నగరగంటి యాదయ్య గౌడ్ తండ్రి చంద్రయ్య. లచ్చయ్య నగరగంటి యాదయ్య గౌడ్ తండ్రి లచ్చయ్య. అన్నా ఇది చూడు అన్నా చూడు ఓకే చూడు. జంగం శ్రీనివాస్ గౌడ్ తండ్రి రాములు. జంగం వెంకటేష్ గౌడ్ తండ్రి రాములు. జంగం వెంకటేష్ గౌడ్ తండ్రి రాములు. జనగాం సాయిల్ గౌడ్ తండ్రి రాములు. భక్తుల లింగస్వామి తండ్రి మల్లయ్య. భక్తుల లింగస్వామి తండ్రి మల్లయ్య. భక్తుల లింగస్వామి తర్వాత అమ్మగోని పెద్దలింగ స్వామి తండ్రి నరసింహ. నెక్స్ట్ భక్తుల శ్రీశైలం గౌడ్. భక్తుల శ్రీశైలం గౌడ్. భక్తుల జనార్దన్ గౌడ్. భక్తుల శ్రీశైలం తర్వాత భక్తుల జనార్దన్ రెడీగా ఉండాలి. ఒక్కటే పడి చేస్తారు ఫోటోలు అయితే. భక్తుల జనార్దన్ తర్వాత నకరకంటి చిన్న అంజయ్య గౌడ్. నకరకంటి చిన్న అంజయ్య గౌడ్ తండ్రి ముత్య. తర్వాత నకరకంటి నాగరాజు గౌడ్ తండ్రి పెద్దంజయ్య. నకరకంటి నాగరాజు గౌడ్ తండ్రి పెద్దంజయ్య. తర్వాత పాముగుళ్ళ భిక్షమయ్య గౌడ్ తండ్రి ఎల్లయ్య. నకరకంటి పాముగుళ్ళ భిక్షమయ్య తండ్రి ఎల్లయ్య. నెక్స్ట్ భక్తుల స్వామి గౌడ్ తండ్రి భిక్ష. స్వామి గౌడ్ తండ్రి భిక్ష. నెక్స్ట్ తండ్రి ఎల్లయ్య. స్వామి గౌడ్ తండ్రి భిక్ష. నెక్స్ట్ భక్తుల
కమిటీ వైస్ చైర్మన్ ఎవరు? ఎస్ఎస్ఆర్ స్కూల్ ఎస్ఎస్ఆర్ స్కూల్ ఎదురుగా బోర్డు లేదు. ఇస్తారు జనగాం యాదగిరి గౌడ్ తండ్రి అంజయ్య. జనగాం యాదగిరి గౌడ్. జనగాం యాదగిరి గౌడ్. జనగాం యాదగిరి పేరు పెట్టి చెప్పలేను, దయచేసి అందరూ కిందికి దిగాలి. అందరు దిగ రావాలి. జనగాం యాదగిరి తర్వాత వచ్చింది భక్తుల శ్రీనుగౌడ్ తండ్రి ముత్తయ్య. భక్తుల శ్రీనుగౌడ్ తండ్రి ముత్తయ్య. భక్తుల శ్రీనుగౌడ్ తండ్రి ముత్తయ్య. ఆ తర్వాత పావునుగుల్ల బుచ్చిరాములు గౌడ్. పావునుగుల్ల బుచ్చిరాములు గౌడ్. మాధవని వెంకటేశ్వర మాధవని అంతయ్య గౌడ్ అన్న. జనగాం నరసింహ గౌడ్ తండ్రి వెంకులు. జనగాం నరసింహ తండ్రి వెంకులు. ఒక రైట్. దోసపాటి రాజుగౌడ్. నెక్స్ట్ మాధవని కుంభగోని లింగస్వామి గౌడ్ తండ్రి చెన్నయ్య. తర్వాత పాముగుల్ల ప్రవీణ్ గౌడ్. పాముగుల్ల ప్రవీణ్ గౌడ్ తండ్రి కృష్ణయ్య. తండ్రి రామస్వామి. అందరు పోతారు, అయితే పోతారు. నెక్స్ట్ మాధవని అంజయ్య గౌడ్. ఫోటోలు చేయండి. మాధవని అంజయ్య గౌడ్ తండ్రి కీర్తి చేసిన మాధవని ముసలయ్య గౌడ్. మాధవన్ రాజేష్ గౌడ్ తండ్రి మల్లయ్య గౌడ్. కీర్తి చేసిన మల్లయ్య గౌడ్ కొడుకు మాధవన్ రాజేష్ గౌడ్. బైరు లింగస్వామి తండ్రి శంకరయ్య. బైరు లింగస్వామి తండ్రి శంకరయ్య. నెక్స్ట్ పావనుగుల శ్రీనివాస్ గౌడ్ తండ్రి లింగయ్య. పావనుగుల శ్రీనివాస్ గౌడ్ తండ్రి లింగయ్య. పావనుగుల శ్రీనివాస్ గౌడ్ తండ్రి లింగయ్య. మాధవని నర్సగౌడ్ తండ్రి సత్తయ్య. ఓకే చూడండి. పాపయ్య అన్న ఇటు చూడాలి. నగిరగంటి మారయ్య గౌడ్ తండ్రి ముత్యాలు. అన్న ఇటు చూడాలి. వీరవల్ల చంద్రమౌళి గౌడ్ తండ్రి సత్తయ్య. మాదగోని అంజయ్య గౌడ్ తండ్రి లింగయ్య. మాదగోని అంజయ్య గౌడ్ తండ్రి లింగయ్య. కొమ్మవోని జనార్దన్ గౌడ్. కొమ్మవోని జనార్దన్ గౌడ్. మాదగోని మల్లయ్య గౌడ్ తండ్రి పాపయ్య. నగిరికంటి సత్తయ్య గౌడ్ తండ్రి ముత్యాలు. మీరు ఇక్కడ ఉండి అటు చూస్తే కవర్ రాదు. చూడు పాలగొల్ల కాయల ఇది చూడు మామ. రైట్ కల్పించిందా? గోపగోని వెంకటస్వామి గౌడ్ తండ్రి నరసింహ. రైట్ ఇటు చూడాలా బ్రదర్. ఇటు చూడాలి. ఓకే స్మైల్. నువ్వు వంగకు. తిన్నా తిన్నా. ఓకే రైట్ ఇటు చూడాలన్నా. పాలగొల్ల రమేష్ గౌడ్ తండ్రి లింగయ్య. అన్న రైట్ ఓకే స్మైల్.
రైట్ ఓకే. బైరు వెంకటయ్య గారు తండ్రి అన్నయ్య పెద్ద లింగయ్య గారు తండ్రి ముత్తయ్య. రైట్ ఓకే ఇటు చూడాలి. గుణగంటి చిన్న వెంకులు గారు తండ్రి రాములు. దోసపాటి శంకరయ్య తండ్రి బుచ్చయ్య. భక్తుల మహేష్ తండ్రి ఎల్లయ్య. ఓకే ఇటు చూడాలన్నా. లాస్ట్ ఓకే. సైడ్ సైడ్ ఉన్నా పెద్ద మనిషి. కొంచెం సైడ్ ఉండు పెద్ద మనిషి. షీల్డ్ స్ట్రైట్ పెట్టు. పానుగుల మారేష్ గౌడ్ తండ్రి లింగయ్య. మధ్యలో రైట్ తీసుకో. అదందరూ ఉంటే చీకటి వస్తున్నాడు. ఆయన ఫస్ట్ నాది రాదు. చూడండి చూడండి. అది గుచ్చాను కంటే అల్లుడు పామురుగుల లక్ష్మమ్మ భర్త సైదులు. నర్సింగ్ పారిజాత. ఓకే ఇటు చూడాలి. అన్న అన్న ఇటు చూడన్న ఫస్ట్. ఇటు చూడండి. వాళ్ళందరూ ఎందుకు అది ఫోకస్ వస్తలేదు మంచిగా. నేను చెప్తున్నా ఎవరు ఉండదు. కొంచెం ఇంకా జరగండి. పట్టుకోండి. మీరు చెప్పాలి అయ్యా. రైట్. ఇటు చూడండి. ఇటు చూడండి. ఇటు చూడండి. నెక్స్ట్ నగరకట్టి దశరథ. గుణగంటి ప్రసాద్ గారు తండ్రి దశరథ. చూడండి. నేను పోతారా తాళకనే పోతాయి. అయిపోయింది పోరాంట. అరే పిలిచినట్టు దాకా అన్న సైడ్ సైడ్ ఒక్క నిమిషం రైట్. చూడాలి చూడాలి. రైట్. హలో హలో. ఇప్పుడు వస్తుంది. చూడండి చూడండి. రైట్. చూసినావా ఇంకొకటి అండి ఇది. రైట్ ఓకే చూడు ఇక. జరగా మల్లయ్య. పాపనగుల్ల మల్లేష్ గౌడ్ తండ్రి యాదయ్య నల్గొండ. చూడాలి చూడాలి. రైట్. చూడాలి చూడాలి. చూడండి. రైట్. ఏంటిది అర్థం కాలే.
కొమ్మగోని నరసింహగౌడ్ తండ్రి ముత్తులింగం మా శిష్యుల గారు వెనక ఇది చూడండి అన్న, కొంచెం వెనక జరగండి. ఇది చూడండి, రైట్. ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడండి. ఒక్క నిమిషం. హలో, వెనక జరగాలి, వెనక జరగాలి. కొంపెల్లి బాలు ఇది చూడు తాత, సంజయ్ ఇది చూడాలి, ఇది చూడాలి. మంచిగా కూర్చో చక్కగా. బత్తుల లింగస్వామి సన్నా పెళ్ళయ్య రైట్. ఇది చూడండి. రైట్, ఓకే. హలో, ఇది చూడండి, చూడండి. రైట్ రైట్. పోదినప్పుడు ఇక వచ్చిందేమో కానీ అంతవరకు ఇది చూడాలి, చూడాలి. 1 సెకండ్. రైట్. రమణు. రైట్. చిన్న జర్నాని వెనకకు మళ్ళీ కూర్చుందా. ఇది చూడండి. కొంచెం మధ్యలో రా, నన్ను మధ్యలో రా. పాలగుల్ల నరసింహ రైట్. సన్నా రైట్. నానే ఇది చూడాలి చిన్న. ఓకే రైట్. బుజ్జి జరు. వారి కుటుంబ సభ్యులకు ఉపజెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే స్టేజ్ దగ్గరికి రావాల్సి. ఓకే చూడాలి ఇక అప్పు. చూడు, పక్క సైడ్ ఉంది కప్పు. చూడండి. ఎవరైనా చందాదారులు మిస్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి సన్మాన సహకారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. చూడండి. పట్టుకో అన్న. హలో, ఒక్క నిమిషం మరి చూడలేదు. హలో అన్నా, ఫోన్. చూడండి, ఇటు చూడు, పట్టుకొని. రైట్. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాన్ని చూడన్నా, ఫోను.